మంచిది. మరి ఈ శిలువ ధ్యానాలు ధ్యానించుకొంచుండగా మనము గత 2 దినాలుగా రక్తమును గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది యేసు ప్రభువారి యొక్క రక్తము తండ్రి అయిన దేవునికి కావాలి అని మొదటి దినాన్ని మాట్లాడుకున్నాం. ఎందుకు కావాలి అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. నిన్నటి దినాన్ని ఆయన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము మానవుడికి కావాలని మాట్లాడుకున్నాం. ఎందుకు కావాలనేది నిన్న మాట్లాడుకున్నాం. ఈ 2 మెసేజ్లు కూడా యూట్యూబ్లో అప్లోడ్ అయినాయి. కాబట్టి చూడని వారు, వినని వారు ఎవరైనా ఉంటే వినొచ్చు. దయచేసి గమనించండి. ఈ రోజున ఈ అమూల్యమైన యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన, నిర్దోషమైన రక్తము నిందించు వానిని జయించడానికి అవసరం అనే విషయాన్ని ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అంటే సాతానుకు వ్యతిరేకంగా కూడా ఈ రక్తం అవసరం. కాబట్టి ఈరోజు మన టైటిల్ ఏంటంటే నిందించు వానిని జయించుటకు ఈ అమూల్యమైన రక్తము కావాలి. అయితే ఎలా జయించాలి, అసలు ఎవరు నిందిస్తున్నారు, ఎందుకు నిందిస్తున్నాడు, సాతాను మన మీద ఎందుకు నిందిస్తున్నాడు అనే విషయాన్ని ఈ రాత్రి మనం చక్కగా విందాం. హల్లెలూయా. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇంకా చాలామంది రావాలి. ఎందుకో మరి ఈరోజు ఆలస్యమైంది. మేబీ దారిలో ఉండొచ్చేమో. ఓకే, మనము టైం ప్రకారంగా ఇది స్టార్ట్ చేసి ముగిస్తున్నాం. ఎందుకంటే టైంకే దీన్ని ముగించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే 40 రోజులు చేయాలి కాబట్టి దయచేసి గమనించండి. మనం ఇదేదో ఆచార ప్రకారంగా కాదు, కానీ ఆయన్ని స్తుతించుకునే అవకాశము మనకు దొరికింది అనే భావనతో ఇది ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి గమనించండి. ఈ రోజున నిందించు వానిని జయించుట. నిందించే వ్యక్తి ఎవరు? అసలు మనల్ని నిందించే హక్కు, అర్హత ఎవరికి ఉన్నాయి అని అంటే, మనకి మామూలుగా లోకానుసారంగా ఏం తెలుసు అంటే, అమ్మ నాన్న తిట్టొచ్చు, లేకపోతే నిందించవచ్చు, లేకపోతే బయట వ్యక్తులు నిందించవచ్చు, ఇలా మనం నేర్చుకున్నాం. కానీ ఆత్మీయంగా వచ్చేసరికి మన మీద నేరారోపణ, దోషారోపణ చేసే వ్యక్తి ఎవరు, మన మీద నేరము మోపే వ్యక్తి ఎవరు అని మనం గమనిస్తే, మొన్నటి దినాన్ని మనం చదువుకున్నాం. మరలా ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎవరు? రాత్రింబగళ్ళు మన మీద మన సహోదరుల మీద నేరము మోపువాడు ఎవరంటే అపవాది. వాడి పేరు మనకు బాగా తెలుసు. ఆడిని మనకంటే మనం దేవుడి కంటే ఎక్కువ ఆడి పేరే తలుచుకుంటూ ఉంటాం. ఎక్కువ సాతానుగాడు అంటాం. అంటే దేవుడు అనే మాట కంటే సాతాను అని ఎక్కువ వాడుతూ ఉంటాం. మనకి ఏది ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సాతానుగాడు చేశాడు, సైతాను నన్ను శోధిస్తుంది, వాడిని ఎక్కువ తలుచుకుంటాం. శోధించినా నువ్వేమనాలి? దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనాలి. కానీ మనం సాతానుగాడు అంటాం. దయచేసి గమనించండి. అపవాది మన మీద నేరారోపణ చేస్తూ ఉంది. ఎప్పుడు? 24/7 అది ఏం చేస్తుంది? నేరారోపణ. ఈ వ్యక్తి మంచివాడు కాదు, ఈమె మంచిది కాదు, ఈమె ఇలా చేసింది, అతను అలా చేశాడు అనే నేరము 24/7 అపవాది మన మీద దేవుని దగ్గర నేరారోపణ చేస్తూ ఉంటే దయచేసి గమనించండి. అయితే ఇది ఒక పక్కన పెడదాం. అంటే నేరారోపణ చేస్తూ ఉంది మన మీద. అయితే మనమేమనుకుంటున్నామంటే పాపం చేసిన వ్యక్తి, లేకపోతే ఏదైనా తప్పులు చేసిన వ్యక్తి, లేకపోతే ఏదైనా బలహీనతలు కలిగిన వ్యక్తి మీదే సాతాను నేరారోపణ చేస్తుందని మన అభిప్రాయం. మనం ఎక్కువగా నేర్చుకున్నది ఏంటంటే, సంఘాల్లో నువ్వు తప్పు చేస్తే సాతాను నిన్ను నేరారోపణ చేస్తుంది. వచ్చిన వారు కూర్చుంటారమ్మా, మీరు అటు ఇటు చూడొద్దు, వాక్యం వినండి. నేరారోపణ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము పాపం చేయకుండా ఉంటే చాలు,
లేకపోతే మనం తప్పు చేయకుండా ఉంటే చాలు, మనము ఏ పొరపాటు చేయకుండా ఉంటే చాలు, ఇక అపవాది మన మీద నేరారోపణ చేయదు అని మన అభిప్రాయం. చాలామందికి 99% ఇదే అభిప్రాయం. మనం తప్పు చేయకపోతే నేరారోపణ చేయదు. చూడండి, ఇప్పుడు మనం తప్పు చేయకపోతే మనం అంటాం కదా, తప్పు చేయనోడికి ఎందుకు భయం అంటాం. అంటే నీకేంటి అష్యూరెన్స్ అంటే, తప్పు చేయకపోతే నా మీద ఎందుకు నేరారోపణ జరగదు అంటాం. మీకు తెలీదో, ఒక వ్యక్తి తప్పు చేయలేదు, కానీ కోర్టులో సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగా వచ్చి అతను ఆ కోర్టు ఇచ్చిన శిక్ష ప్రకారంగా యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే అతను ఆ జైల్లోనే చనిపోయాడు, మరణించిన తర్వాత అతడు నిర్దోషి అని తేలింది. అంటే నువ్వు తప్పు చేయనంత మాత్రాన నేరారోపణ జరగదనేం గ్యారంటీ లేదు. అర్థమైందా? మీరు చదివే ఉంటారు పేపర్లో, నేరారోపణ నీ మీద అపవాది చేయదని ఏం లేదు. దయచేసి ఈ రాత్రి చాలా గొప్ప గొప్ప విషయాలు మీకు చూపిస్తాను చూడండి. అంటే మనం చాలాసార్లు ఏం అతిశయపడతామంటే, నా మంచి ప్రవర్తన, లేకపోతే నా మంచి బిహేవియర్, లేకపోతే నా క్యారెక్టర్, అలాగని మన క్యారెక్టర్ని తప్పుగా చూపించుకోవాలంటే చూపించుకోము. ఎందుకంటే మనం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన బిడ్డలు ఎవరు పరిశుద్ధులే. కాబట్టి ఆయన నీతిమంతుడైతే నువ్వెవరు నీతిమంతుడివే. కాబట్టి ఆయన క్యారెక్టర్ని ఖచ్చితంగా మనము తీసుకెళ్తాం సమాజంలోనికి, అక్కడేమి మనం మిస్టేక్ చేయం. కానీ నేను ఈ రాత్రి చాలా బలమైన విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. దయచేసి గమనించండి. నీ మంచి బిహేవియర్ లేకపోతే మంచి ప్రవర్తన, అది మనం ఏమనుకున్నామంటే, అది తీసుకుని మన కనుక ఈ లోకంలో బ్రతికితే అపవాది మనల్ని నిందించదు, మన మీద నేరారోపణ చేయదు అని మన అభిప్రాయం. కానీ దయచేసి మనం గమనిద్దాం. చూడండి, మనం యోబు గ్రంథానికి రండి. దయచేసి యోబు గ్రంథానికి 1వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం నుంచి చదువుదాం దయచేసి. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితెనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే జాగ్రత్త గమనించండి. తండ్రి అయిన దేవుడు యోబు గురించి, తన బిడ్డను గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏమని? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఇతను నా బిడ్డ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు. దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. చాలా మంచి సాక్ష్యం అది. నిజంగా ఆ సాక్ష్యం కలిగి ఉండాలి కూడా. అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఎంత గొప్ప సాక్ష్యం! తండ్రి దగ్గర నుంచి అంత గొప్ప సాక్ష్యం పొందిన తర్వాత అక్కడ తర్వాత చదవండి అని అడుగగా, అపవాది ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మన బిహేవియరు లేకపోతే మన క్యారెక్టర్, దాన్ని బట్టి సాతానికి సంబంధం లేదు. అది 24/7 నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా నీ మీద నేరారోపణ చేస్తూనే ఉంటుంది. ఈ రాత్రి నిందించు వానిని జయించుట అనే అంశం అన్నది. దయచేసి గమనించండి. అపవాది ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అంటే ఇతని భక్తి మీదే దెబ్బకొట్టింది. భక్తికి కారణం చెప్పేస్తుంది. ఏమని? ఇతను ఇంత భక్తిపరుడుగా ఉండడానికి కారణం ఏంటంటే, నీవు అతనికి ఏం చేశావు? సమస్తమును, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించితివి కదా. అందుకే దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి నువ్వు మొత్తు, అంటే ఆ కంచె తీసేసేయి.
ఆ కంచె ఒకసారి తీసి చూడు. మొత్తిన ఎడల వద్దు వద్దు ఆపండి. నువ్వు ఆ కంచె తీసివేసేయి. తీస్తే అప్పుడు యోబు సంగతి బయటపడిపోద్ది అన్నాడు. అంటే యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పినా సరే, మనం చెప్పుకోవడం కాదు, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని చెప్పుకుంటాం. మన అసలు దేవుడి సాక్ష్యాన్నే వాడు అంగీకరించట్లేదు. దేవుడు చెప్పిన సాక్ష్యాన్నే వాడు సవాలు చేస్తున్నాడు. ఏమనంటే, యోబు నీతిమంతుడని నువ్వు చెప్తున్నావు, యోబు యథార్థవంతుడని నువ్వు చెప్తున్నావు, యోబు భక్తిపరుడని నువ్వు చెప్తున్నావు. కానీ ఎందుకు భక్తిపరుడు అంటే, నువ్వు అతన్ని దీవించావు, అతన్ని బ్లెస్ చేసావు, అతని చుట్టూ కంచె వేసావు. యోబుకు కూడా తెలియదు కంచె ఉన్నట్టు యోబుకి తెలీదు, మనకు కూడా తెలీదు ఆయన రక్తం మన చుట్టూ ఉందని. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తం ఎప్పుడు నిరంతరం మన చుట్టూ ఉంటుంది. ఆ గమనం కలిగి ఉండాలి. దయచేసి గమనించండి. యోబు చుట్టూ ఏముందట? కంచె ఉన్నది అని చెప్పి సాతాను నేరారోపణ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇతని క్యారెక్టర్లో ఏమైనా తప్పు ఉందా? ఇతను దేవుని ఎడల ఏమైనా తప్పు చేశాడా? చెప్పండి, ఏమైనా తప్పు చేశాడా? ఏ తప్పు లేదు. కానీ నేరారోపణ చేస్తున్నాడు సాతాను. ఏమంటున్నాడంటే, అంటే అపవాది నువ్వు మంచోడువా చెడ్డోడువా వాడికి అనవసరం. వాడు 24/7 దేవుని దగ్గర ఏం చెప్తా ఉంటాడంటే, నీ గురించి కంప్లైంట్ చెప్తా ఉంటాడు. ఈ బిడ్డ ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసావు అని చెప్తాడు. లేకపోతే నువ్వేదో చేసావు అందుకే ఆయన నీ ఎడల భక్తిగా ఉన్నాడు తప్ప నువ్వు అది తీసేయి, నిన్ను నమ్మడు అని చెప్తాడు. అంటే ఇక్కడ క్యారెక్టర్ ఏం పనిచేయదు, దేవుని దగ్గర పనిచేయలేదు. అంటే దేవుని దగ్గర నేరారోపణ చేశాడు. అతని భక్తికి కారణము నీ బ్లెస్సింగ్ అన్నాడు అంతే. అంటే దేవుడు సరే ఆ బ్లెస్సింగ్ తీసేస్తా అన్నాడు. అయితే మీరు గమనించండి, తీసిన తర్వాత అతను చాలా చాలా శ్రమలు అనుభవించాడు. అయితే అతను ఇంటిగ్రిటీని వదులుకోలేదు యోబు, అతను నీతిని వదులుకోలేదు. అందుకే ఆయన జీవితంలో తర్వాత తిరిగి అన్నీ పొందుకున్నాడు. అయితే ఒక మాట అంటాడు మధ్యలో, ఏమంటాడంటే, దయచేసి ఆ రిఫరెన్స్ చెప్తాను చూడండి. ఒక మాట అంటాడు, ఆ మాట చాలా శ్రేష్టమైన మాట. ఆయన ఏమంటాడంటే, దయచేసి 9వ అధ్యాయం యోబు గ్రంథం 33వ వచనం 32-33 చదవండి. కష్టాలు పడుతూ శ్రమలు పడుతూ ఇబ్బంది పడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, పోలేము మా ఇద్దరి మీద. అంటే ఒక మధ్యవర్తి మాకు లేడు. మధ్యవర్తి లేక యోబు సతమతమైపోయాడు. మధ్యవర్తి మాకు లేడు. ఇప్పుడు సాతాను నేరం మోపింది, సాతాను నిందిస్తే ఆ నిందను తొలగించే మధ్యవర్తి లేడు. సాతాను దేవుడికి చెప్పింది, నువ్వు బ్లెస్ చేసావు కాబట్టి అలా ఉన్నాడు, లేకపోతే వేస్ట్ ఫెలో అన్నాడు. అనగానే ఆ నిందని తీసేసే మధ్యవర్తి లేడు, ఆ నేరమును తీసేసే మధ్యవర్తి లేడు. ఆ మధ్యవర్తి లేక నలిగిపోయాడు యోబు. కానీ ఈ రాత్రి ఒక శుభవార్త మనకుంది. దయచేసి గమనిద్దాం చూడండి. చాలాసార్లు అంటే మన జీవితంలో సాతాను నిందిస్తూ ఉంటే మనం ఏమనుకున్నామంటే, మనం ఏదో తప్పు చేస్తేనో, మనం ఏదో నేరం చేస్తేనో అపవాది మన మీద నేరారోపణ చేస్తున్నాడని భావించాం. కానీ ఇప్పుడు ఈ రాత్రి మనకి నేర్పించిన పాఠం ఏంటంటే, నువ్వు ఒకవేళ నేరం చేయకపోయినా అపవాది నీ మీద కంప్లైంటే చెప్తాడు. నువ్వు మంచోడు అని ఎప్పుడు చెప్పడు. ఈ రాత్రి అది తెలియాలనే ఇది చదివించాను. యోబు దేవుడే సాక్ష్యం చెప్పాడు, కానీ దేవుని సాక్ష్యాన్ని కూడా సవాలు చేశాడు. అంటే అపవాది నువ్వు మంచోడువా చెడ్డోడువా వాడికి అనవసరం, నీ మీద నిరంతరము కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు, నీ మనస్సాక్షిని కూడా దెబ్బ కొడతానే ఉంటాడు. అందుకని ఈ రాత్రి అలాంటి డేంజర్ వ్యక్తితో, అలా నిందించే సాతానుతో మనము ఎలా జయిస్తాం? నిందించు వానిని జయించుట దేనితో సాధ్యమంటే, ఆయన అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమైన రక్తం ఒకటే దానికి జవాబు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దయచేసి కొన్ని విషయాల్ని మనం ఈ రాత్రి తెలుసుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక
9వ అధ్యాయం 12వ వచనం. మధ్యవర్తి లేక యోబు మంచోడైనా సరే నిందించబడ్డాడు, కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. కానీ మన విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం గమనిద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చాలు. నిజంగా ఈ మాట ఇది నువ్వు ధ్యానిస్తే ఇంటికి వెళ్ళి కొన్ని నెలలు పడుతుంది. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో ఏటేటా అనేక మంది యాజకులు, మరణించే యాజకులు, వారు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తాన్ని తీసుకుని ఏటేటా ఈ సంవత్సరం ఒక ఆయన వస్తే యాజకుడు, మళ్ళీ సంవత్సరం అతను ఉంటే సరే, లేకపోతే మరణిస్తే ఇంకో యాజకుడు వచ్చేవాడు. కానీ ఆ తెచ్చిన రక్తము శ్రేష్టమైందో కాదో తెలియదు. నిష్కళంకంగా ఉండాలి. అసలు ఆ రక్తంలో ఎలాంటి అపరిశుద్ధత ఉండకూడదు. అలాంటి రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలానికి యాజకుడు రావాలి. యాజకుడు వచ్చినప్పుడు అంగీకరిస్తే దేవుడు మేబీ యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే అతను ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఆ సంవత్సరం అంతా శాపమే. అలాంటి పరిస్థితి. అంటే అది రక్తం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోయవచ్చు. ఎందుకంటే అది పరిశుద్ధమైందని గ్యారంటీ ఏం లేదు. ఆ యాజకుడు బయటకు వస్తేనే ఊపిరి పీల్చుకునేవారు ప్రజలు. కానీ ఆ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాకుండా అక్కడ రాశాడేమనంటే తన స్వరక్తం. అంటే ఇంతవరకు పరిశుద్ధ స్థలానికి తన స్వరక్తం ఇచ్చిన ఏ వ్యక్తి లేడు. అంటే ఆయన రక్తాన్ని ఆయనే తీసుకుని పరిశుద్ధ మందిరానికి వచ్చిన ఏ యాజకుడు లేడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. ఏ యాజకుడు పుట్టలేదు, పుట్టబోడు. నీ రక్తం, ఆయన స్వరక్తాన్ని తీసుకుని పరిశుద్ధమైన స్థలంలోనికి ఒక్కసారే ప్రవేశించాడు. ఇంకొక యాజకుడు మరలా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకొక యాజకుడు ఇంకా రక్తాన్ని తీసుకొచ్చే పనే లేదు. ఇక ఆయన ఆ మాట చదువుతుంటే నాకు ఎంత ఆనందం కలిగిందంటే, అంటే తన స్వరక్తం, నీ రక్తాన్ని నువ్వు తీసుకుని వెళ్తావా ఎక్కడికైనా? చెప్పండి. నీ రక్తాన్ని ఒక గిన్నెలో నింపుకొని వెళ్తావా? పాత్రలో నింపుకొని వెళ్తావా? దేవుని దగ్గరికి, దేవుడికి కావాలి, పరిశుద్ధ రక్తం కావాలి. ఆ రక్తం, తన స్వరక్తమును తీసుకుని పరిశుద్ధ ఆలయంలోనికి ప్రవేశించాడు. ఒక్కసారే ప్రవేశించాడు. ఇప్పుడు ప్రవేశించి ఆ రక్తం ఇండైరెక్ట్గా ఏం చెప్తా ఉంటుందంటే, ఒకవేళ సాతాను నిన్ను నిందిస్తూ నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడల్లా ఆ రక్తమును దేవునికి చూపిస్తూ ఉంటాడు. యాజకుడు, ప్రధాన యాజకుడు, ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యాజకుడు, ఆయన నిరంతరము ఆ రక్తాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా వేరే రక్తం అవసరం లేదు. ఒకవేళ ఇది యాక్సెప్ట్ అవుతుందా అవదా అనే అనుమానం లేదు. నిరంతరము ఇప్పుడు 24/7 అపవాది నీ మీద ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు. ఇప్పుడు 24/7 పరిశుద్ధమైన రక్తము దేవుని ఎదుట చూపిస్తూ ఉంటాడు కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన స్వరక్తముతో వెళ్ళాడు. ఈ మాట నన్ను చాలా బలపరిచింది. తన స్వరక్తముతో తండ్రి దగ్గరికి వెళ్ళిన మొదటి యాజకుడు, కడపటి యాజకుడు. అంతే, ఇంకా మరలా అలాంటి యాజకుడు ఉండడు. అలాంటి పాస్టర్ మనం అంటాం కదా, మన భాషలో పాస్టర్ అంటాం. అలాంటి యాజకుడు నీ జీవితంలో ఇంకా ఉండడు. ఈయనే ఆదియు అంతమును. ఈ రక్తమే ఫైనల్. మళ్ళీ ఇంకో రక్తం రాదు, ఇక పరిశుద్ధ ఆలయంలోనికి రాదు. ఎందుకంటే ఇది చాలన్నమాట. తండ్రికి ఇది చాలు. ఇక ప్రతి సంవత్సరం మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తాన్ని తీసుకుని ఎవరెవరో యాజకులు వచ్చిపోయారు, మరణించారు వారు. కానీ ఈ యాజకుడు మరణించడేక. హల్లెలూయా. ఈ రక్తము నీ పక్షాన పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వ్యక్తులు నీ పక్షాన పనిచేస్తారో పనిచేయరో నాకు తెలియదు. ఒకవేళ వ్యక్తులు నిన్ను మోసగించవచ్చు, వ్యక్తులు నీకు ఏదైనా చెప్పి నీకు చేస్తారని చెప్పి చేయకపోయి ఉండొచ్చు. కానీ ఈ రక్తము నిరంతరము నిందించు వానిని జయిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనిద్దాం. చూడండి, కొన్ని విషయాల్ని మీకు రాత్రి తెలియచేసి త్వరగా నేను ముగిస్తాను. 1/2 అవరే మన మెసేజ్ ఉంటుంది ప్రతిదినము. దయచేసి గమనిద్దాం. అంటే ఆ రక్తం తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఇంకా నీకు ఎవరు నిన్ను నిందించినా, సాతాను నిన్ను నిందించినా నీవు భయపడన
అవసరం లేదు. దయచేసి ఇంకొక రిఫరెన్స్ని మనం చదువుకుందాం చూడండి. అంటే దేవుడు మన పక్షముగా పని చేస్తున్నాడు అనే దానికి కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. చూడండి, రక్తం ఎప్పుడు కూడా, ఈ రక్తాన్ని ఎందుకు తీసుకెళ్ళాడు దేవాలయంలోకి చెప్పండి? ఈ రక్తం ఎవరికి అవసరం? ఈ రక్తం, పరిశుద్ధమైన రక్తం ఎవరికి అవసరం అంటే, ప్రతిదినము ఏదో ఒక మనసుతోనో లేకపోతే శరీరంతోనో ఏదో ఒక రకంగా తప్పులు చేస్తూ, మిస్టేక్ చేస్తూ బ్రతుకుతూ ఉంటాం. సాతానుగాడు నిందిస్తూ ఉంటాడు. నిందిస్తూ ఉంటే మనము ఇంకా చాలా నిరసించిపోతూ ఉంటాం. అలాంటి వ్యక్తులకి నిరంతరము ఈ రెండు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కనే పెట్టండి. 24/7 అపవాది నీ మీద నిందిస్తూ ఉంది. కానీ 24/7 ఇంకోటి ఉంది నీకు. ఏముంది? అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము తండ్రి యొద్ద ఉన్నది. పరిశుద్ధ స్థలములో ఇంకా ఎప్పుడూ దానికి మార్పు లేదు. ఆ రక్తం ఉంది. ఆ రక్తం ఉంది కాబట్టి నువ్వు అపవాది నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటే నువ్వు భయపడని అవసరం లేదు. సాతాను నీ మీద నిందలు వేస్తూ ఉంటే నువ్వు భయపడని అవసరం లేదు. అలాగంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారు అలాగైతే మేము పాపం చేస్తూ ఉండొచ్చా అంటే, ఇప్పుడు నేను చెప్పకపోతే మీరు చేయరా అంటాను నేను. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు నన్ను ఏమంటారంటే, అయితే మేము ఏమైనా చేయొచ్చా పాస్టర్ గారు అంటే, అయితే నేను చెప్పకపోతే మీరు చేయరా అని నేను అడుగుతాను. చేసేవాడు ఎలాగైనా చేస్తాడు, చేయనోడు నాకు చెప్పి చేస్తారా మీరు? ఎవరికి చెప్పరు. తప్పు చేసేవాడు చేస్తూనే ఉంటాడు. అయితే నేను ఈ రాత్రి ఏం చెప్తున్నానంటే, నువ్వు తప్పు చేస్తావో ఒప్పు చేస్తావో నువ్వు దేవుని కుమారుడు అయితే నీకే తెలుస్తుంది. కానీ నువ్వు ఏం చేసినా నీకు ఒక ఆప్షన్ ఉంది. నేను ఈ రోజున యేసు రక్తము నిన్ను ధైర్యపరుస్తుందని చెప్పడానికి వచ్చాను. హల్లెలూయా. నువ్వు తప్పు చేయమనో తప్పు చేయకూడదని చెప్పడానికి రాలేదు. నువ్వు మంచోడువో చెడ్డోడువో చెప్పడానికి రాలేదు. నేను ఈ రాత్రి దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టింది ఎందుకంటే, యేసు రక్తము అమూల్యమైనది, యేసు రక్తము నిర్దోషమైనది, యేసు రక్తము నిష్కళంకమైనది. ఆ శుభవర్తమానాన్ని చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టుకున్నాడు. సాతాను మేబీ నీకు నీ విషయంలో పులి అయి ఉండొచ్చు, లేదా సింహం అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, నాకు అనవసరం. కానీ ఆ సింహము నోరు కూడా ఈ రక్తం మూసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను ఎవరు నిందించినా, నేను చెప్తున్నాను, కొన్నిసార్లు సాతాను డైరెక్ట్గా వచ్చి నీ మనిషిలాగా అలా నిలబడదు. అంటే లేకపోతే మనం చూసినట్టుగా క్రిస్మస్కి చూసినట్టుగా నల్ల డ్రెస్ వేసుకుని కొమ్ములు పెట్టుకుని అలా రాదు. ఏదో వ్యక్తి ద్వారా వస్తుంది నీ దగ్గరికి. వచ్చినప్పుడు ఆ వ్యక్తులు నిన్ను నిందిస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉంటే నీ లైఫ్ బాగుండేది అంటారు. అనగానే నువ్వు గమనించాలి, సాతాను నేరారోపణ చేస్తుంది. అంటే నేరము ఎప్పుడు నీ మీద మోపుతున్నా నువ్వు ఏం గమనించాలంటే, ఆ వ్యక్తికి సమాధానం దేంతో ఇవ్వాలంటే, మళ్ళీ నువ్వు వెంటనే మనం ఏం చేస్తామంటే కవరింగ్ ఇచ్చుకుంటాం. కవరింగ్ అంటే ఏమంటావు? అమ్మ నువ్వు అలాగంటావు, నీకేం తెలుసు నేను పడ్డ కష్టాలు, ఆ టైంలో అలా చేయడమే కరెక్టు అని నువ్వేదో సర్ది చెప్పుకుంటే వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. నీ మీద నేరం మోపినప్పుడల్లా యేసు రక్తమును చూపించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో తన స్వరక్తముతో ఏ యాజకుడు ఈ ప్రపంచంలో ఏ యాజకుడు తన స్వరక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలో నిలబడలేదు, ఒక్క యేసు ప్రభువారు తప్ప. కాబట్టి ఆ రక్తము చూపిస్తే 24/7 సాతాను నిన్నేమైతే అంటుందో 24/7 యేసు రక్తం అవైలబుల్గా ఉంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు దాని చేత ధైర్యపరచబడాలి. అంతేగాని వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలాగ అన్నారు, లేకపోతే ఇలా చేశాను అలా చేశాను, ఓకే అలా చేయకుండా ఉండాల్సిందే, చేశాం, ఏం చేస్తాం? కాబట్టి ఇవన్నీ కాదు, నీ జీవితాన్ని నువ్వే డిస్టర్బ్ చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే నిందించుకుంటున్నావు. నీ జీవితాన్ని నాకు ఒకసారి అనిపిస్తుంది, దేవుడు చెప్పిన మాటలు వింటూ ఉంటే అవి ఎంతో బలాన్ని ఇస్తాయి. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఆయన మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడన్నాడు. అంటే నువ్వు ఆ మాటతో ఏకీభించకుండా ఎల్లప్పుడూ ఆ మాట అలాగే ఉంటుంది. నువ్వేమంటావంటే వాడు ఇలాగన్నాడండి, వీడు ఇలాగన్నాడండి, అలాగ ఉందండి, ఇలా ఉందండి. ఇప్పుడు నీ పక్షాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుని రక్తము నీ పక్షంగా ఉంది. పరిశుద్ధ స్థలములో నీ కొరకు ఆల్రెడీ తన స్వరక్తముతో ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడ్డాడు యాజకుడు యేసు ప్రభువారు. ఆయన నిలబడి ఉంటే ఆయన పక్కన పెట్టేశావు.
ఇంకో మాట అన్నాడు రోమపత్రికలో, ఆయన నీ పక్షం నుండిగా నీకు విరోధి ఎవడు అన్నాడు. అంటే నువ్వు అది పక్కన పెట్టేసి వాళ్ళు ఇలాగన్నారండి, నా జీవితం ఇలాగ అయిపోయింది. నిజమే, వాళ్ళు అన్నది కరెక్ట్, వాళ్ళు అన్నట్టుగా నేను అలా చేయకుండా ఉంటే నా జీవితం బాగుండేది. ఆ సిస్టర్ బాగానే సజెషన్ ఇచ్చిందండి, ఆ బ్రదర్ గారు బాగానే చెప్పారండి. ఏం చెప్పారు నీకు? నువ్వు చేసింది, నువ్వు తప్పు చేస్తే ఒకవేళ ఒప్పు చేసావో తప్పు చేసావో, ఆ రెండింటిని స్టాంప్ వేసి వెళ్ళారు వాళ్ళు. అంటే నిన్ను ఇంకా బలహీనపరచడానికి ఎంత కావాలో అంత బలహీనత వాళ్ళు ఇచ్చేసి వెళ్ళారు నీకు. నువ్వు అన్నది నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది సిస్టర్ అంటే, అవును సిస్టర్, చేయకుండా ఉండాల్సింది, పొరపాటు అయిపోయింది అంటది. అంటే ఇంకా అదే అంతేగాని నీకు ఆన్సర్ లేదు, నీకు జవాబు ఎవరు చెప్పరు, స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. దేనికి? నువ్వు ఇంకా బలహీనపడ్డానికి. కానీ ఈ రాత్రి ఒక శుభవార్త, నీ కొరకు స్వరక్తమిచ్చి తండ్రి దగ్గర నిలబడ్డాడు యాజకుడు, ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు. ఆ మాటని ఇంటికి వెళ్ళాక మీరు మెడిటేట్ చేయండి. నేనైతే నాకు ఆ మాట బైబిల్లో మీరు ఎక్కడైనా ఆ వర్డ్ చూపిస్తే మీకు ఒక 10,000 గిఫ్ట్ ఇస్తారు. ఆ మాట మీరు చూపిస్తే తన స్వరక్తంతో పరిశుద్ధ ఆలయంలో నిలబడ్డాడు. ఆ మాట నిజంగా అసలు అది చూస్తే నీకు ధైర్యం వచ్చేయాలి. నీలో బలహీనతలు ఉండొచ్చు, నీలో జరగని కార్యాలు ఉండొచ్చు, నీలో ఇబ్బందులు ఉండొచ్చు, నీలో శ్రమలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు. కానీ ఆ పరిశుద్ధ స్థలములో తండ్రి దగ్గర ఆ పాత్రను పట్టుకొని తన స్వరక్తమును చూపిస్తున్నాడు కుమారుడు. అసలు ఆ దృశ్యాన్ని మీరు గమనించుకోండి, ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. తండ్రికి చూపిస్తున్నాడు, అయ్యా నా స్వరక్తం ఇది, ఎడ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, నా స్వరక్తం. తండ్రి ఏం మాట్లాడతాడు చెప్పండి? నిన్ను చూస్తాడా, రక్తాన్ని చూస్తాడా? నీ అబద్ధాన్ని చూడ్డు. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడుండొచ్చు, అలాగని అబద్ధం ఆడమని చెప్తున్నారు పాస్టర్ గారు అని బయట చెప్తే చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పే శుభవార్త ఏంటంటే, నీ అబద్ధాన్ని చూడ్డు, ఆయన రక్తాన్ని చూస్తాడు. ఎందుకంటే నిరంతరము దేవాలయంలో పరిశుద్ధ స్థలములో, తండ్రి పరిశుద్ధ స్థలములో పాత్రను పట్టుకుని ఉన్నాడు. ఈ రాత్రి ఇంకో శుభవార్త. ఆ స్థలానికి యోబు మంచివాడు, మంచి వ్యక్తి. కానీ ఆ అపవాది వచ్చి నేరం మోపింది, అటు ఇటు తిరుగుతా దేవుని దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యోబు చెప్పాడు ఆన్సర్ ఏమని, నాకు మధ్యవర్తి లేకపోయేనే. ఒకవేళ మధ్యవర్తి ఉంటే వీడు రాడు. ఈ రోజున గుడ్ న్యూస్ ఏంటంటే తండ్రి దగ్గరికి సాతాను రాలేడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో ఆ పరిశుద్ధ రక్తం తప్ప ఇంకా వేరే చూడు తండ్రి అనే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేసావని నువ్వు ఏడుస్తా కూర్చుంటావు. నీకేం కావాలంటే పరిశుద్ధ రక్తము నా పక్షాన పనిచేస్తూ ఉంది. ఆ దేవాలయంలో తండ్రి దగ్గర ఆ పరిశుద్ధ రక్తము నా పక్షాన పనిచేస్తూ ఉంది. అసలు విచిత్రం ఏంటంటే కుమారుడు తన స్వరక్తంతో తండ్రి దగ్గర నిలబడితే మనం గొల్లుని ఏడుస్తున్నాం. ఏమని? నా బతికేలాగా అయిపోయింది, నేను ఎలా అయిపోయాను, నేను పాపిని, నేను ఫలానా అంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి? కుమారుడు ఎందుకు తన స్వరక్తంతో వెళ్ళాడు తండ్రి దగ్గరికి? నువ్వు ఆ మాటలు చెప్తావని, నువ్వు దాన్ని చూస్తావని, స్వరక్తాన్ని, ఆయన స్వరక్తం ఎంత అమూల్యమైందో, ఎంత నిర్దోషమైందో, ఎంత నిష్కళంకమైందో దాన్ని చూస్తావని ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆలయంలో ఆ పరిశుద్ధ స్థలంలో నిలవబడి ఉన్నాడు. కానీ మనది ఎలా ఉందంటే, మనం ఏం చేస్తున్నామంటే ఈ రక్తము నా పక్షాన పనిచేస్తుంది, కానీ ఈ రక్తము స్వరక్తమే, కానీ కుమారుని స్వరక్తమే, కానీ నేను మాత్రం నా నీతితో, నా భక్తితో, నా క్రియలతో బ్రతకాలి, జయించాలి, సాతాన్ని జయించి చూద్దాం. యోబుకే సాధ్యం కాలే, యోబుకే సాధ్యం కాలే. సాక్ష్యం చెప్పాడు తండ్రి అని దేవుడు. ఏమని? భక్తిపరుడు, నీతిపరుడు నా కుమారుడు చెడు అన్నాడు. అంటే చెప్పావు అయ్యా దేవా, ఆయన అలా ఉండడానికి కారణం నీ బ్లెస్సింగ్ అన్నాడు. అంటే నేరం మోపడా లేదా చెప్పండి? నేరం మోపడా లేదా? అంటే మంచోడు అయినా వాడి పని నేరం మోపడమే. మోపగానే దేవుడు ఆ బ్లెస్సింగ్ తీసేశాడు. ఈ రాత్రి చాలా గొప్ప గొప్ప విషయాలు మీకు చెప్తున్నాను, చాలా అమూల్యమైన విషయాలు చెప్తున్నాను. ఇవి గనక నీ జీవితంలో చూస్తే ఆయన అమూల్యమైన రక్తము నీ పక్షంగా తండ్రి దగ్గర పనిచేస్తూ ఉంది. నీకు విరోధంగా ఏది వచ్చినా
నువ్వు ఒకటే గమనంలోకి తెచ్చుకోవాలి. తండ్రి దగ్గర తన స్వరక్తముతో ప్రధాన యాజకుడు పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఆ మాట తలుచుకుంటానే ఉంటేనే నీకు ఇక్కడ కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, మన పక్షాన్ని ఇంకా ఎలా పనిచేస్తున్నాడో ఒకసారి గమనిద్దాం. చూడండి, ఈ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. అంటే ఏ వ్యక్తి పాపం చేయకూడదంటే ఈ క్రింది సంగతులు గమనించాలి. ఏంటి ఆ సంగతులు? ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. జాగ్రత్తగా ఎగైన్ మళ్ళీ చదవండి, ఎందుకంటే ఈ వచనము నీకు అర్థమైతే నీ స్వనీతిని విడిచిపెట్టేస్తావు. స్వనీతి ఉన్న వ్యక్తిని దేవుడు అంగీకరించాడు, స్వనీతి పరుల్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. దయచేసి గమనించండి, మరలా చదవండి ఆ వచనం. ఎవడైనను పాపము చేసిన ఎడల జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే నాకు ఏ గమనం రావాలి, ఏ ఆలోచన రావాలి? వాక్యం చెప్తుంది, పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. అంతే. నీ ఆన్సర్ ఏంటంటే, పాపానికి విరుగుడు ఏంటంటే నువ్వు మళ్ళీ పరిశుద్ధుడిగా ఎక్సర్సైజ్ చేయడం కాదు, నువ్వు నీతిమంతుడిగా మరలా ఆ స్థానం కొరకు పాకులాడడం కాదు. ఇలా చెప్తే కొంచెం రాడికల్గా ఉంటుంది, కానీ మీకు డైజెషన్ చేసుకునే ఆ కృప దేవుడిచ్చినగాక. ఎందుకనంటే ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. ఆయన ఏమంటాడంటే, ఒకవేళ ఇలా చెప్పుండొచ్చు, నిజంగానే ఒకవేళ నువ్వు పాపం చేసిన ఎడల ఒకవేళ నీ పాపాన్ని నువ్వే శుద్ధీకరించుకో, నీ పాపాన్ని నువ్వే మళ్ళీ సరి చేసుకో అని బైబిల్లో రాసి ఉండొచ్చు. కానీ ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది అంటే ఒక అడ్వకేట్, లేకపోతే నీకు ప్రాయశ్చిత్తంగా వెల చెల్లించిన ఒక వ్యక్తి, నీ పక్షముగా ఒక వ్యక్తి తండ్రి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఒకవేళ తండ్రి ఒక కోర్టు అనుకుందాం, ఆ జడ్జి ముందు కుమారుడు పనిచేస్తూ ఉన్నాడు నీ పక్షాన. ఏమని? నా కుమార్తెని క్షమించాలి, నా కుమారుడిని క్షమించాలి, ఎందుకంటే నేను స్వరక్తంతో నీ దగ్గరికి వచ్చాను, వెల చెల్లించి నీ దగ్గరికి వచ్చాను, ఆ వెల నీకు రుజువుగా చూపిస్తున్నాను. తండ్రి దగ్గర ఆయన వాదించే వాదన ఇదేదో పాస్టర్ గారు ఏదో చెప్పేస్తున్నారు అనుకోవద్దు. తండ్రి దగ్గర ఆయన వాదిస్తున్న వాదన ఏంటంటే, ఈ పాత్రలో ఉన్న రక్తము ఎడ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, నా స్వరక్తము, పరిశుద్ధమైన, నిర్దోషమైన, అమూల్యమైన, నిష్కళంకమైన ఈ రక్తాన్ని చూపిస్తున్నాడు తండ్రికి చూపించి. ఉత్తరవాది అంటే అడ్వకేట్, లేకపోతే ప్రాయశ్చిత్తం చెల్లించిన వ్యక్తి, అంటే మనకు బదులుగా ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, పాపం చేయగానే ఆ సాతాను వచ్చి నీ మీద నేరారోపణ చేయగానే, నిందించగానే మళ్ళీ నువ్వు కరెక్షన్లోకి వెళ్ళిపోతున్నావు. అంటే నేను కరెక్ట్ చేసుకోవాలా, నన్ను కరెక్ట్ చేసుకోవాలా, నన్ను నేను శుద్ధి చేసుకోవాలా, నన్ను నేను ఇది చేసుకోవాలా. నువ్వెన్నటికీ చేసుకోలేవు. అలాగైతే మనం మంచిగా ఉండకూడదా బ్రదర్ అంటే, మంచిగానే ఉండాలి, కానీ అది కృప వల్లనే సాధ్యం. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ప్రామిస్ చేస్తే 2 రోజులే ఉంటుంది, లేకపోతే 3 రోజులు ఉంటుంది, కానీ నువ్వు ప్రామిస్ చేయాలి. నేనే చెప్పాను, ఉపవాసం ఉండి రండి రాగలిగిన వారని. నేను చెప్పే ముందు ఇంకో మాట కూడా చెప్పాను, ప్రామిస్ చేయొద్దామా, ఉపవాసం 40 రోజులు ఉంటానని అన్నాను. ఎందుకని? నువ్వు ప్రామిస్ చేస్తే సాతానుగాడు ఆ 2వ రోజు ప్యారడైజ్కి తీసిపోతాడు నిన్ను. అందుకని నువ్వు ప్రామిస్ చేయొద్దన్నాను. ఎందుకని? ప్రామిస్ చేస్తే ఫెయిల్ అయిపోతావు. నేను బొంకనన్నాడు పేతురు, ఆయన చాలా గొప్ప భక్తుడే, మంచి విషయం కాదా అది? దేవుని కొరకు నిలబడదామని నేను బొంకనయ్యా, నేను ప్రాణం పోయినా బొంకనన్నాడు. అంతే. రాత్రి చిన్న పిల్ల వచ్చి, అయ్యా నువ్వు కూడా మనోడు అనేసరికి, లే నువ్వు ఎక్కడి తప్పు చూసావు, నన్ను కాదు, నన్ను చూడలే అన్నాడు. అంటే పేతురు గారు తప్ప అలా చెప్పడం? తప్పు కాదు, ప్రామిస్ చేశాడు. నేనైతే అందరూ వదిలేసినా నేను వదిలిపెట్టినా అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు ఎప్పుడైతే పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అంటే ఆజ్ఞ అంటే ఏంటి? నువ్వు ప్రామిస్ చేసుకుంటావు, ప్రామిస్ చేయగానే సాతానుగాడికి బలం వచ్చేస్తుంది. పాపానికి నువ్వే బలం ఇచ్చినట్టు. పాపం బలం ఎప్పుడు వచ్చిందంటే నువ్వే ఇచ్చావు. ఏమని?
ప్రామిస్ చేసావు నేను ఉపవాసం ఉంటానని, ఫెయిల్ అయిపోతావు. కానీ ఉపవాసం ఉండాలా మరి అంటే ఉండాలి. ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్ముని సహాయాన్ని అడగాలి. ప్రభా నాకు ఉపవాసం ఉండాలని ఉంది, సహాయం చేయి. నేను ప్రామిస్ చేస్తే ఫెయిల్ అయిపోతాను, నీ కృపను నాకు తోడుగా ఉంచు అని అడుగు. ఖచ్చితంగా 40 రోజులు కాదు 80 రోజులు ఉంటావు. అందుకే ఏ విషయంలో అయినా నువ్వు కరెక్షన్ చేసుకోవద్దు, నీకు నువ్వే కరెక్ట్ చేసుకోవద్దు, నీకు నువ్వే. మనం చూడండి, ఏదైనా పెన్తో రాసినప్పుడు మళ్ళీ ఆ వైట్నర్ తీసుకొచ్చి కరెక్షన్ చేస్తాం. కరెక్షన్ చేసినా కరెక్షన్ ఎలా ఉంటుంది? కరెక్షన్ చేసినట్టే ఉంటుంది. అది నువ్వు ఎంత వైట్నర్ పెట్టినా కరెక్షన్ లానే ఉంటుంది. కరెక్షన్ అంటే తప్పు, అక్కడ మచ్చ అనేది, డాగ్ అనేది అలాగే ఉంటుంది. కానీ యేసు రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము నీ పక్షాన తండ్రి దగ్గర పనిచేస్తూ ఉంది. నీకెందుకు? నీ కరెక్షన్ ఆయన చేస్తాడు, నీ తప్పులు ఆయన సరి చేస్తాడు. నీకు వైట్నర్ అవసరం లేదు, నీ కరెక్షన్ నువ్వు చేసుకునే అవసరం లే, తండ్రి చేస్తాడు. తండ్రి దగ్గర ఒక కుమారుడు తన స్వరక్తంతో నిలబడ్డాడు. 24/7 నీ కొరకు పనిచేస్తూ ఉన్నాడు ఆయన. ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు. నువ్వు పాపం చేస్తే నిన్ను కరెక్ట్ చేసుకోమనలేదు, నన్ను జ్ఞాపకం చేసుకో. తండ్రి దగ్గర నా స్వరక్తంతో నిలబడి ఉన్నాను, ఉత్తరవాదిగా ఉన్నాను అని ఇంకేమన్నాడు ఆ వచనంలో? త్వరగా. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరం. అంటే ఆయన నీ పాపములకి జవాబు ఆయనే, ఆయన రక్తమే జవాబు. నువ్వు వైట్నర్ ప్లేస్లో ఆయన రక్తాన్ని పెట్టుకోవాలి. నీ కరెక్షన్ని చూడండి, ఏదైనా రాసినప్పుడు కరెక్ట్ చేస్తే వైట్నర్ పెడతాం, దాని బదులుగా నీ జీవితంలో ఏదైనా మిస్టేక్ జరిగితే ఆయన రక్తమే ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు నీ దగ్గర. నువ్వు వెళ్ళిపోయి 10 సార్లు మోకరించినా అది జవాబు కాదు, సాతాను నవ్వుకుంటుంది. వీడు పిచ్చోడు, వీడికి ఇంకా అర్థం కాదు. కారణం ఒక్కటే, ఏంటంటే తప్పు చేయగానే, అపవాది మనల్ని నిందించగానే మనము వాడి మాటకి ఎస్ అంటాం. ఎస్ అని తప్పుని సరి చేసుకోవడానికి ప్రయత్నం వెంబడి ప్రయత్నం చేస్తూనే ఉంటావు, ఫెయిల్ అయిపోతూనే ఉంటావు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రయత్నం చేయొద్దమ్మా, నువ్వు ప్రయత్నం చేయకు కుమారుడా, నువ్వు చేయకు. ఎందుకంటే నీ పక్షాన ఉత్తరవాది ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఆయనని జ్ఞాపకం చేసుకో. నీ పక్షాన్ని పని చేయడానికి పాత్రలో తన స్వరక్తంతో తండ్రి దగ్గర నిలబడ్డాడు. ఆయన చాలు నీ తప్పుకి. ఈ విషయం నీకు అర్థమైతే తప్పు చేయవు. దయచేసి గమనించండి, ఈ రాత్రి మన పాపములకి మాత్రమే కాదు, సర్వలోకానికి ఒకటే జవాబు. నువ్వు చాలామంది ఈ మోటివేషనల్ మెసేజ్లు వింటారు, లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్ వింటూ ఉంటారు. వినండి, కానీ నీకు జవాబు యేసు రక్తమే. ఈ రాత్రి చెప్తున్నాను, నీ ఉత్తరవాది యేసు మాత్రమే. నువ్వు ఏ మిస్టేక్ చేసినా, నిన్ను నిందించిన వాడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. సాతాను 24/7 నేరారోపణ చేస్తుంది. మనుషులు నీ మీద నేరారోపణ చేస్తారు. ఈవెన్ కన్న తల్లిదండ్రులైనా నేరారోపణ చేస్తారు, బిడ్డలైనా నేరారోపణ చేస్తారు. కానీ నీ మీద నిన్ను నిందించకుండా ఈమె నా బిడ్డ అని గర్వంగా చెప్పుకునేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు అలా చెప్తాడంటే, ఆయన స్వరక్తంతో తండ్రి దగ్గర నిలబడ్డాడు. అది ఎవరి కొరకంటే, సాతాను నేరారోపణ చేసినప్పుడల్లా ఆ రక్తమును చూపిస్తూ ఉంటాడు. నీకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, నీకెందుకు భయం? నీకు ఒక అడ్వకేట్ ఉన్నాడు, నువ్వేం ఫీజు చెల్లించి ఉచితంగా అడ్వకేట్ అంటే ఫ్రీగా వస్తారా? రారు. కానీ ఉచితంగా నీ కొరకు తండ్రి దగ్గర ఉన్నాడు. అది కూడా దేంతో? అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తంతో ఆయన దగ్గర నిలబడ్డాడు. ఇక ఆ యాజకుడు తప్ప ఇంకా ఏ ప్రధాన యాజకుడు మనకు పనిచేయడు. మన యాజకుడు ఎవరంటే రాజు ప్లస్ ప్రధాన యాజకుడు. ఆయన అవసరమైతే నీ పక్షాన్ని నిలవబడి పనిచేస్తాడు. నేను రాత్రి చెప్పాను, పౌలు ప్రక్కన నిలవబడి, అతని ప్రక్కన నిలువబడి బలపరిచాడు.
అంటే రాజుగా కూడా నీ పక్షాన్ని పనిచేస్తాడు, యాజకుడిగా పనిచేస్తాడు, నీకు ఎలా కావాలో అలా పనిచేస్తాడు ఆయన. అందుకని ఈ రాత్రి నేను చెప్పే ధైర్యం ఏంటంటే, ఆయన శిలువ రక్తం నిందించు వానిని జయించే మార్గం ఏంటంటే 2 విషయాలు, 3 విషయాల్ని చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, నీ ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు. రెండవది, ఆయన తన స్వరక్తంతో తండ్రి దగ్గర నిలవబడి ఉన్నాడు. మూడవదిగా దయచేసి గమనించండి, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. 3 విషయాలు. తర్వాత చివరిగా ఒక్క రిఫరెన్స్ చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, అది మొదటి యోహాను పత్రిక 1:7. అంటే యేసు ప్రభువారు వెలుగు, యేసు ప్రభువారు వెలుగు. వెలుగు కాబట్టి మనం చీకటి. జాగ్రత్తగా గమనించండి, వెలుగు యేసు ప్రభువారు, మనం చీకటి. కానీ నువ్వు చీకటి అని నీ చీకటిని సరి చేసుకోవడానికి అసాధ్యం, అది నువ్వు చేసుకోలేవు. కాబట్టి చీకటి ఎక్కడికి వెళ్ళాలి? వెలుగులోనికి వెళ్ళాలి. వెలుగులోనికి వెళ్తే చీకటి కూడా ఏమవుతుంది? వెలుగు అవుతుంది. అంతే, నీ జీవితము మార్పు చెందాలి. నేను కూడా దానికి అంగీకరిస్తున్నాను. నీ జీవితంలో సమస్యలు పోవాలి, వ్యాధులు పోవాలి, ఏది పోవాలన్నా నువ్వు చీకట్లో నిలబడ్డావు. నువ్వేం చేస్తున్నావు అంటే, సాతాను నీ మీద ఏం నేరం అవుతుందంటే, నువ్వు ఇలా ఇది తినకుండా ఉంటే మోషన్స్ అవ్వకపోనంటది. మనకు వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తుంది. తెల్లారి నీకు మోషన్స్ అయినాయి అనుకో, ఏమంటుంది? రాత్రి ఏం తిన్నాను అంతేనే. ఉత్తరవాది గుర్తొస్తాడా? చెప్పాలి. నీకు మోషన్స్ అవ్వగానే ఎవరు గుర్తొస్తారు? ఏం తిన్నావో గుర్తొస్తావు. అంటే సాతాను నీకేం చెప్పాడు? ఓ పాఠం నేర్పించాడు, ఇది తిన్నావు కాబట్టి ఇలాగ అయిందని. అంతేగాని నీ వ్యాధి ఓకే, ఏం తిన్నావో ఎందుకు వచ్చిందో ఆ తర్వాత. కానీ నీకు వ్యాధి రాగానే ఎవరు గుర్తు రావాలి? నీ ఉత్తరవాది తండ్రి దగ్గర పనిచేస్తా ఉన్నాడు. స్వరక్తం ఇచ్చి ఆయన నిలవబడ్డాడు అక్కడ. ఈ మాట నీకు గుర్తొస్తే నీకు ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు అలాంటి మనసు నీకు వచ్చేస్తే నువ్వే 10 మందికి స్వస్థత ఇస్తావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ స్వస్థపరచబడతా ఉంటారు. ఇది మనకు లేదు. మనకేంటంటే సాతాను నేర్పించింది, నువ్వు తిన్నావు కాబట్టి ఇలా వచ్చింది. లేకపోతే ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్తావు, ఆ జాబ్ రాకపోతే అవును నేను ఈ ఆన్సర్ ఇలా చెప్పకుండా ఉండాల్సింది, లేకపోతే కొంచెం నవ్వుతో చెప్పాల్సింది, స్మైలింగ్ ఫేస్తో ఏదో మనకేదో చెప్తుంది, అవును ఇలా తప్పు. అంతేగాని తండ్రి దగ్గర నాకు ఉత్తరవాది ఉన్నాడు, ఆయనే నీ జవాబు, ఆయన రక్తమే నీ జవాబు. అది మర్చిపోయి మనము దయచేసి చూడండి, చీకట్లో ఉన్నవాడు ఎక్కడికి రావాలి? వెలుగు దగ్గరికి వచ్చేయాలి. అంతేగాని చీకటి కదా, యేసయ్య వెలుగు కదా, నేను దూరంగా ఉండాలి, అయ్యో ఆయన పరిశుద్ధుడు, నేను అపరిశుద్ధురాల్ని, నేను దూరంగా ఉండాలి అంటే అలాగే ఉంటావు నువ్వు. యేసయ్య పిలుస్తున్నాడు తన చేతులు చాపి, అమ్మా రండి, అయ్యా రండి, నేను పరిశుద్ధుడను, మిమ్మల్ని పరిశుద్ధపరచుకుంటాను, నేను వెలుగు, మిమ్మల్ని వెలుగుగా చేసుకుంటాను, నా రక్తం ఉంది, నా అమూల్యమైన రక్తం ఉంది, భయపడద్దు. తండ్రి ఏమన్నాడు మిమ్మల్ని? ఎందుకంటే నేను మీ ఉత్తరవాదిని. నువ్వేం చేయాలంటే పరిగెత్తుకుంటూ ఎక్కడికి రావాలి? యేసయ్య వెలుగులోనికి వచ్చేయాలి. వెలుగులోకి రాగానే నీ చీకటి అంతా వెలుగుమయమైపోద్ది. నీ జీవితాన్ని మార్చుకునే విషయాలు ఇవి చాలా డీప్ మెసేజ్లు. కానీ మీకు పైన అలా చెప్పాను. ఎప్పుడైనా ధ్యానించుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యో నా జీవితంలో ఈ చీకటి ఉంది, దీన్ని ఎలా మార్చుకోవాలంటే ఉత్తరవాది దగ్గరికి వెళ్ళాలి. ఉత్తరవాదిలో వెలుగుంది. ఆ రక్తము స్వరక్తం తీసుకుని వెళ్ళిన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిన యాజకుడి దగ్గర వెలుగుంది. కాబట్టి నా చీకటిని తీసుకుని, నేను చీకటి అంటా ఉంటే నువ్వు ఎన్ని రోజులన్నా చీకటే, వెలుగు అవదు. అది నీ దగ్గర ఆ శక్తి లేదు, కానీ ఆ పరిశుద్ధ రక్తంలో శక్తి ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. దయచేసి అందుకే ఈ రాత్రి నిందించు వానిని జయించుట దేని ద్వారా అంటే అమూల్య రక్తము, నిర్దోషమైన నిష్కళంకమైన ఆ రక్తమే దాని జవాబు. అంచేత నీ బిహేవియర్ బాగోకూడదని నా అభిప్రాయం కాదు, మీ బిహేవియర్ బాగుండాలి. ఎందుకంటే మన తండ్రి పరిశుద్ధుడు, కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి అభ్యాసం చేయడం తప్పులేదు. కానీ నీ ప్రాక్టీస్ నీకు జవాబు కాదు.
నా 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 జ- నా నా ఉద్దేశం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రాక్టీస్ చేయడంలో తప్పులేదు, పరిశుద్ధుడిగా ఉండడానికి, నీతిమంతుడిగా ఉండడానికి ప్రాక్టీస్ చేయడంలో తప్పులేదు. కానీ అది నీ నీతి కాదు, అంటే ఆ తండ్రి దగ్గర అది నీ ఆన్సర్ కాదు. సాతాను నిన్ను నిందిస్తూ ఉంటే, యోబు నిందిస్తే యోబు మంచోడే, కానీ అది పనిచేయలేదు. అక్కడ యోబు భక్తిపరుడే, కానీ ఆ భక్తి పనిచేయలే, నేరం మోపాడు. అందుకని సాతాను నేరం మోపకుండా ఉండాలి అనే ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్ ఏంటంటే యేసు రక్తము. హల్లెలూయా. ఆ రక్తం కిందకి నువ్వు వచ్చేస్తే సాతాను నీ మీద నేరం మోపడు. నువ్వు ఎప్పుడూ ఆ రక్తం అనే గొడుగులో, లేకపోతే ఆ రక్తం అనే ఆ మేఘములో, ప్రజలు చూడండి అప్పుడు మేఘములో నడిచారు, ఆ మేఘం యేసుక్రీస్తు వారు. అందుకని ఆ అమూల్య రక్తంలో నువ్వు నడుస్తూ ఉంటే నీ గమనం ఏముండాలంటే నీ తల మీద ఆ పరిశుద్ధమైన రక్తము ఫ్లో అవుతూ ఉంది. అలాంటి గమనంతో నువ్వు నడిస్తే నీ జీవితంలో వెలుగుమయమే. మేబీ శ్రమలు ఉంటాయి, కానీ వెలుగుగా మార్చబడతాయి. కాబట్టి ఈ రాత్రి దయచేసి బలమైన వర్తమానం చెప్పాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించుకోండి. మీకు ఎలాంటి శ్రమలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా దేవుడు మీ ఉత్తరవాది. కుమారుడు రక్తంతో, తన స్వరక్తంతో తండ్రి దగ్గర మన పక్షాన పనిచేస్తున్నాడు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే తండ్రి దగ్గరేమో స్వరక్తం ఇచ్చి ఆయన ఉత్తరవాదిగా మన పక్షాన పనిచేస్తూ ఉంటే మనం సాతాను పక్షాన ఉంటాం. మనం ఎవరి పక్షాన ఉంటామంటే ఆయనేమో మన పక్షాన అక్కడ వాదిస్తుంటే ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎస్ నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పింది అక్షర సత్యం, నిజమేక నువ్వు అలా చెప్పావు, అదే కరెక్ట్, నేను అలా చేయకుండా ఉండాల్సింది. తండ్రి అక్కడేమో కుమారుడు వాదిస్తున్నాడు తండ్రితో, ఇదిగో నా స్వరక్తము, నా పరిశుద్ధ రక్తం, నా కుమార్తె నీతిమంతురాలు, నా కుమార్తె మీద నేరం ఏమీ లేదు, ఎందుకంటే ఆ నేరానికి బదులుగా ప్రాయశ్చిత్తం నేను అని అక్కడ వాదిస్తుంటే ఇక్కడ నువ్వెవరితో ఏకీపిస్తున్నావు చెప్పాలి. నువ్వెవరితో ఏకీపిస్తున్నావు? సాతానుగాడితో ఎస్ అంటున్నావు. అక్కడేమో లేదు నా కుమార్తె నీతిమంతురాలని రక్తం చెప్తా ఉంది, రక్తం నీ పక్షాన్ని వాదిస్తుంది. నువ్వేమో ఇక్కడ సాతాను చెప్పిందే కరెక్ట్ అంటున్నావు. జస్ట్ నీ అడ్రస్ చేంజ్ చేసుకో. నీ అడ్రస్ ఎక్కడ ఉందంటే కల్వరి సిలువలో ఉంది. హల్లెలూయా. నీ అడ్రస్ని ఇక్కడి నుంచి కల్వరి సిలువకి చేంజ్ చేసుకుంటే నీ జీవితంలో పలు మార్పులు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగజేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా యేసయ్య మీకు వందనాలు. బిడ్డలు ప్రభా అలసిపోయారు, శ్రమ పడ్డారు ఇన్నాళ్ళు, కానీ ఈ రాత్రి వారికి జవాబు దొరికింది. నిందించు వానిని జయించుట అనే విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. మీ రక్తంతో తండ్రి దగ్గర ఒక ఉత్తరవాది ఉన్నాడని ఈ రాత్రి ఒక శుభవర్తమానం విన్నారు. బిడ్డలు బలపరచబడ్డారు. బిడ్డలకి విడుదల కలిగినందుకు, మీ కల్వరి సిలువలో మీరు కార్చిన రక్తంతో వారికి విడుదల కలిగినందుకు, ఇది నిరంతరము పనిచేసే రక్తము. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సిలువ ధ్యానాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డని పేరున వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించి బలపరచమని మీ ప్రేమగల దయగల కృపగలిగిన ముఖ్యంగా అమూల్యమైన రక్తమునకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రేమ కలిగిన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.